శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ స్వగతుని స్వాగతం. మూడవ భాగం 18/8/25. పాతదైన కొత్త దారిన వచ్చిన ఏకాంకిక. దృశ్యం విద్యా విధానం విపరీతంగా విస్తరిస్తున్న ఈ కాలంలో నాటకం అంటే ఏమిటి అని మనం వివరించక్కర్లేదు. ప్రతి విద్యార్థికి తన పాఠ్య పుస్తకాలలో 1, 6, 6 నాటకం గురించి తెలుసు. మరి కొంచెం తెలివిగిలవాడైతే నాటకం అతి ప్రాచీనమైందని మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట 2000 ఏళ్లకు ముందు నుంచే ఉందని చెబుతూ తను చెప్పడానికి ప్రమాణంగా గాథా సప్తశతిలోని మాణద్దుమ పరుణ వనప్పస్స మామి సవ్వంగనివ్వు ఈ ఆరస్స అనగూహణస్స బద్ధం రయిన వాడక ఉపవర్వంగస్య మామన్నదుమ వరుసవచనస్య మామి సర్వాంగ నిర్వృతికరస్య అవగూహనస్య భద్రం రతినాటక పూర్వరంగస్య అనే గాథను ఉదాహరించి మనకు ఆశ్చర్యం కలిగించను కదా. పండితులైతే యమి సంవాదం మొదలైనవి ఉట్టంకించి నాటకాల పుట్టుపూర్వోత్తరాలు వేదంలోనే చూసుకోండని అనగలరు. ఇక జానపద సాహిత్యాభిమానులు నాటకం మాట వేదానికి ముందుదే అని వాదించకపో. ఇందుకు మానవుడి పుట్టుకతోనే అనుకరించగల ప్రాణి పుట్టుకతోనే పొటమరించిన రూపకం రూపురేఖల జాతకం కట్టడం కష్టమేనేమో. నాటకం సంగతి ఇట్లా ఉంటే దానికి మాతృక అనదగిన ఏకాంకిక ముందు వెనక్కలు కనుక్కోవడం మరీ కష్టం. ఇతివృత్తాది విభేదాలను బట్టి భరతాచార్యుడు మొదలైన వాడు రూపకాలను అనేక రీతులుగా వింగడించారు. వాటిలో బాణం, వీధి, అంకం, వ్యాయోగం వంటివి ఏకాంకెలని, వాటి రస ప్రాధాన్యాన్ని బట్టి ప్రధాన రూపకాలలో చేర్చారు. వీటన్నిటిలో వీధి అతి ప్రాచీనం. ఎందుకంటే వీధి రూపకానికి అలంకారికుడు నిర్ణయించిన లక్షణాలు సంపూర్ణ నాటకానికి ఆముఖమందదాది లక్షణాలు సమానం కనుక విడిగా ఏకాంకికగా అభివృద్ధి అయిన వీధి పాత్రల పరిచయానికి అనుకూలమన్న దృష్టితో నాటకానికి సంపూర్ణ నాటకమని వాడు భావించిన దాని అంగంగా చేర్చారని అనుకోవచ్చు. కానీ ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో వికసించిన ఏకాంకిక మాత్రం నూతన ప్రక్రియ అనడం నిర్వివాదం. దీని మూలం సంస్కృతైకాంకిక అయిన దోహదం పాశ్చాత్య కనుక అదొక అంటుమామిడి. నిజానికి నేటి ఏకాంకిక ప్రపంచ సాహిత్యంలోనే నవ విధానమన్నా తప్పేం లేదు. మాటలు పూర్వాపర విరుద్ధంగా కనిపిస్తున్నాయి కదా. విరుద్ధాంశాలు మాత్రం నేడు నాట్యకళా దృష్టితో దీన్ని మనం ఏకాంకిక అంటున్నాము. దేన్ని అలాంటిది ఈ శతాబ్దం ప్రథమ పాదం వరకు మన సాహిత్యంలో కనిపించదు. బాణం, వీధి, అంకం, వ్యాయోగం ఏకాంకికలే అయిన వాటి తీరు వేరు. బాణంలోనూ వీధిలోనూ 2 పాత్రల మించర. బాణం సంభాషణ రీతి ఆకాశ భాషిత, వీధిలో రసం పూర్తిగా పచ్చి శృంగారు. ఇద్దరే సంభాషించేవారుండటం వల్ల తక్కినదంతా ఆకాశ భాషితంగా శూన్యంగా. అంకపు ఇతివృత్తం స్త్రీల శోకం, వ్యాయోగం స్త్రీ నిమిత్తం కాని సమరం, పౌణిక బాణిక ధోంబి నాట్యరాసకం వంటి ఏకాంకికలన్నీ గొల్ల కలాపం, భామా కలాపం. వీటి లక్షణాలను బట్టి పరిశీలిస్తే ఏకాంకమంటే ఒక్క విషయం కాని విషయాంశం కాని గ్రహించి పరిమిత పాత్రల 1, 2 గూడు మించని పాత్రల చిన్న పాత్రల నాటకమని, నాటకంలో ఆ భాగమని అనుకోవటానికి అవకాశం ఎక్కువ. ఇది నేటి ఏకాంకికకు పూర్తిగా భిన్నం.
స్వరూపంలో, లక్ష్యంలో, కళా సౌష్ఠవంలో కూడా. నేడు మనం గుర్తించిన ఏకాంకిక అనేది ఏ దృష్టితోనూ నాటకంలో ఒక భాగమని చెప్పలేం. తద్విరుద్ధంగా పెద్ద నాటకంలో ఉండాల్సిన అన్ని అంగాలు ఏకాంకికలో ఉండాలి. ఏకాంకిక స్వరూపమేమో నాటకం కంటే చిన్నదిగా ఉండాలనేది నిర్వివాదమైన విషయం. 3 గంటల సేపు తెర ఒక్కసారి కూడా పడకుండా రంగస్థలంపై నడిచే నాటకాన్ని ఏకాంకిక అనలే. 15 నిమిషాలు మొదలు 1 గంట ఎక్కువ వ్యవధి లోపల ఏకాంకిక ప్రయోగం అయిపోవాలి. ఈ అల్ప వ్యవధిలో ప్రయోగం సఫలంగా, అంటే ప్రేక్షకులను తన్మీనులను చేసి సమాప్తం కావాలంటే ఒక విశిష్టమైన కౌశలం ఉంటేనే సాధ్యం. పెద్ద నాటకాలలోలాగా వివరాలు చెప్పడం సాధ్యం. అయితే ముఖ్యమైన వివరాలు వదలడానికి వీలే. పాత్రల సృష్టి పోషణకు అవకాశం లేకపోయినా అవి సజీవంగా ఉండాలి. ఇతివృత్తి విస్తృతికి అవకాశం లేకపోయినా ఆరంభం నుంచి చివరి వరకు సంఘటన ప్రవాహం ఉండే తీర. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏకాంకిక స్వరూపం చిన్నది అన్నంత మాత్రాన ఆ ప్రయాణంలో పరిణామం లేక రసాస్వాదన తక్కువైనా సాగిపోవడమని కాదు అంటారు కన్నడ రూపక మర్మలు. తెలుగు సాహిత్యంలో ఏకాంకికల ప్రాదుర్భావానికి కారణాలు 2. 1 పాశ్చాత్య సాహిత్య ప్రభావం, 2 నాటక అభిమానాల రసపిపాస. ఒక రకం ఏకాంకికలు గడచిన శతాబ్ది ఉత్తరార్ధంలోనే బయలుదేరాయి. అప్పటి సుప్రసిద్ధ నాటకకర్తలు కూడా నాటకాలకు ముందే ప్రహసనాలు వ్రాశారు. అవి ప్రదర్శితాలై ప్రజల మనస్సులను చోరగొని. ముఖ్యంగా పాఠశాలలో, కళాశాలలో తెలుగు ఉపాధ్యాయులు అప్పుడప్పుడు ఇతరులు కూడా తరచు ప్రహసనాలు వ్రాసి విద్యార్థుల ద్వారా అందించడం పరిపాటి అయిపోయింది. కానీ ప్రారంభంలో అదొక విశిష్ట కౌశలంగా దృశ్య కావ్యమనే అభిప్రాయం రచయితలకు అంతగా కలగల. ఇంతలో భాసుని నాట రూపకాలు, ముఖ్యంగా మధ్యమ వ్యాయోగం వంటివి కేరళుల పుణ్యాన ప్రచురితమయ్య. అవి మన పండితులను, పాశ్చాత్య విద్వాంసులను కూడా చకితుల్ని చేశారు. ఏకాంకికలు మనవేనని దొమ్మతో సాహిత్య నిష్ణాతుల ముందుకు వచ్చారు. ఏకాంకిలతో పాశ్చాత్య సంప్రదాయ రీతులలో అలంకరి. అలాంటి మొదటి వారిలో అగ్రగణ్యులు శ్రీ పివి రాజమన్నార్ గారని అనటం అతిశయోక్తి కాదు. మనం కూడా రాజమన్నార్ గారి నాటకాలు లైవ్ చేశాం. ఆయన ఏకాంకికలు ఈ శతాబ్దం మొదటి పాదంలోనే వచ్చి రాజమన్నార్ పెక్కు సంస్కృతుల మెన్నేరు, పెక్కు విజ్ఞానాల మున్నీరు. ఆయన నాటకాలు, నాటికలు సంఘంలోని అపోహలకు గొడ్డలి పెట్టి కళా పారమ్యానికి తేనె పట్టు. ఆయన తదితరుల ఏకాంకికలు పోసిన నారులు నేడు పసిడి పంట పండించారు. పలువురు యువకులు ఈ సాహిత్య ప్రక్రియ విశిష్ట రీతులలో తీర్చిదిద్దుతున్నారు. అయితే మన ఏకాంకిక పెరగలిసినంత రీతిగా పెరగలేదని విమర్శించేవారు ఉంటూనే ఉంటారు. బలపడటానికి ముందే బరువు మోసినందువల్ల పెందు వంగిపోయిందనే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన దాని వివిధ రీతి వికాసం కాదనడే. అది నేటి నాటక రంగాభివృద్ధికి చాలా తోడ్పడటం కూడా నిరాకరించరాని సత్యం. దాని స్థానమానాల విషయంలో తీర్పు చేసే కాలం ఇంకా చాలా దూరమే. నాటకమైనా, నాటికైనా, ఏకాంకికైనా ప్రజల హృదయాలపై దాని రాజ్యం అతి ప్రాజ్యం. కాళిదాసు అన్నట్టు నాట్యం
భిన్న రుచేరర్ధస్య భిన్న రుచేర్జనస్య బహుధాస్యేకం సమారాధనం. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాప్యేకం సమారాధనం. అది దాని తర్వాతది కర్ణాటక భాషాభూషణం కేతన అనుసరణ. అందరిదొక ఉత్తమ మనఃప్రవృత్తి. కొందరి ఏ రమణీయ వస్తువును చూసినా స్వాయత్తం చేసుకోవాలని చేసుకోక అలాంటిది తమ పరిసరాలు సృష్టించుకొని సంతోషిస్తారు. కృష్ణరాయుడు కళింగ గజపతిని గజ్జిబిజి చేసి సింహాచలం సందర్శించారు. అక్కడి సౌందర్యం గాంభీర్యం ఆయన మనసు హత్తుకొని తన విజయనగరంలో ఉగ్ర నరసింహుని మహామూర్తిని నిర్మించాడు. తిరువనంతపురం సుమనోహర దృశ్యం అనుదినం తన కన్నుల పండుగ చేయటానికి అనంత శయన గుడిని కట్టించాడు. కేతనది కూడా అలాంటి ఉత్తమ ప్రవృత్తే. కేతన కాలానికి మార్గదేశీ రీతులలో ఎంతో తెలుగు సాహిత్యం వెలసింది. తమకు గ్రామ్యమని తోచిన వాటిని కొందరు వదిలిపెడుతున్నారు. కానీ దేశీ కవులు, ముఖ్యంగా శివ కవులు, ప్రజల నాలుకలపై నిరంతరం నెలవు కట్టుకుని ఉన్న ముచ్చటైన పలుకుబళ్లను స్వేచ్ఛగా వాడుకున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల వాడుకలలో ఉన్న వాండు, పేండ, పొంత, పాంత, కూంతురు అన్న రూపాలు నన్నయ్య కాలానికే కొందరు వాడారు. కూంతు సరియ పోల్ప కాంతలందు అని దక్షారామంలో సోమలదేవి శాసనంలో కూడా కూంతు, కూతురు బదులు కూంతు అనే పదం ఎక్కిందన్న మాట ఇప్పుడు నిడుపుల మీద నెరవనున్నవాడు పదాలు అప్పటికి చాలా వాడుకలో ఉండేవే కదా. కానీ అలాంటి కొన్ని మాటలు శిష్ట వ్యవహారంలో ఉండలేదు కాబో. నన్నయాదుడు తదనుయాయులైన మార్గకవుడు వాటిని గ్రంథస్థం చెయ్య ఈ ఉభయ పక్షాల ప్రయోగాల సామరస్యం చేకూర్చి భాషను వ్యాకరిద్దామనుకున్నాడు కేతన్. పొరుగున ఉన్న కన్నడ, తమిళ దేశాలు అప్పటికే భాషను పలువురు వ్యాకరించారు. తనేమో సంస్కృతాది భాషా కావ్యకర్తృత్వమున నుతిగన్నవాడు. దశకుమార చరితం కన్నడంలో దాదాపు 150 సంవత్సరాలకు ముందే కర్ణాటక భాషాభూషణమనే వ్యాకరణం ఉండటం చూశారు. పాణినీయ పరిభాషలో నడిచే ఆ కర్ణాటక భాషాభూషణం సూత్ర పద్ధతి పరిశీలించి దాని జిగి బిగి తనకు నచ్చాయి. దాన్ని రచించిన వాడు ద్వితీయ నాగవర్ణ. ఇతడు మొదట వేంగి విషయంలో వేంగి నగరవాసి, జైన మతానుయాయి. వేంగి విషయంలో రాజకీయ కల్లోలం ఏర్పడగా కన్నడ దేశానికి వలస వెళ్ళి తుంగభద్రా తీరంలో హోళలు, ఇప్పటి హోళలు పట్టణంలో స్థిరపడి అతని తక్కిన రచనలు కావ్యాలోకన, ఛందోబుధి, వస్తుకోశ, కాదం వీటన్నిటినీ కేతన చూశాడు లేదో కానీ కావ్యాలోకన అనే లక్షణ గ్రంథాన్ని మాత్రం చూశాడనే నా నిశ్చయం. తెలుగు కన్నడాల చొట్టరికం ఈనాటిది కాదు. అభివృద్ధి పొందిన పరిసర భాషా సాహిత్యాల ప్రాభవం మరొక భాషపై పడటం కూడా తప్పదు కదా. అంతేకాదు కావ్యాలోచన పోసపై సూత్రీకరణ పద్ధతి కేతనకు మరీ బాగుందే. దీనిలో సూత్రాలు, కందాలలో ఉదాహరణలు ఇతర పద్యాల్లో ఉండ కనుక సంస్కృత వ్యాకరణ పరిభాష ప్రసక్తి లేక సుబోధకంగా తెలుగుకు లక్షణం చెప్పదర్చ. ఈ కన్నడ లక్షణ గ్రంథాలు సహాయాలుగా ఉండనే ఉన్నాయి. అందువల్లనే పేట మాటలతో శాస్త్ర చర్చ కొనసాగి ఇంతవరకు తెలుగుకు వ్యాకరణం లేదా, నువ్వెవడవై వ్యాకరణం రాయటానికి, నీ అధికారమేమి,
అని ఎవడైనా ప్రశ్నిస్తాడేమో అని తన అర్హత ఇలా చెప్పు. వివిధ కళా నిపుణుడ అభినవ దండియనగ బుధజనంబుల చేతన్ భువి పేరుగొనిన వాడన్ కవిజన మిత్రుండ మూల ఘటికాన్వయుడన్ ఖ్యాత శుభచరితుడన్ వృషకేతన మాదద్వయీ నికేతనుడనగా కేతన సత్కవియనగా భూతలమున అతిశయంబు పొందిన వాడ. మళ్ళా ఒక వివిధ కళా నిపుణుడ అభినవ దండియనంగ బుధజనంబుల చేతన్ భువి పేరుగొనిన వాడన్ కవిజన మిత్రుండ మూల ఘటిక అన్వయుడన్. మూల ఘటిక కేతన అన్నమాట. ఖ్యాత శుభచరితుడన్ వృషకేతన పాదద్వయీ నికేతనుడనగా కేతన సత్కవియనగా భూతలమున అతిశయంబు పొందినవాడు. ఇంత మాత్రమేనా, తనకొక పెద్ద సర్టిఫికెట్ చాలా పెద్దవాడు ఇచ్చాడని సగర్వంగా చెప్పుకొని మురిసివాడు. కవిత చెప్పి ఉభయ కవి మిత్రు మెప్పింప హరిది బ్రహ్మకైన అతడు మెచ్చవరగ దశకుమార చరితంబు చెప్పిన ప్రోడ నందు వేరే పొగడ నేల అని. మళ్ళా కవిత చెప్పి ఉభయ కవి మిత్రు మెప్పింప హరి బ్రహ్మకైనా, బ్రహ్మ కూడా మంచి కవిత్వం చెప్పి ఉభయ కవి మిత్రుడైనటువంటి ఎవరు తిక్కన గారిని మెప్పించడం ఎవరి వల్ల నేను దశకుమార చరిత్రం చెప్పి ప్రోడ నన్ను వేదే పొగడు ఆయన్ని మెప్పించి. ఇంతకంటే ముఖ్యమైన అర్హత మరొకటి, అదేమిటి, మున్ను తెలుగునకు లక్షణమెన్నడు ఎవ్వరును చెప్ప. ఇంతవరకు తెలుగు వ్యాకరణం ఎవడు రాయలా, నేను రాస్తున్నానన్న. ఇంత ధైర్యంగా కేతన వంటివా ఈ మాటను ఎన్ని గుండెలతో చెబుతున్నాడు. మరొక వ్యాకరణం ఉండి ఉంటే అది నీ తిక్కన కాలంలో కనుక ఏ చెప్పెద విద్వందికరము మదిమెచ్చగ నన్నయ్య భట్టాది కవి జనంబుల కరుణన్. మళ్ళ ఏ అంటే నేను ఏ చెప్పెద విద్వందికరము మదిమెచ్చగ నన్నయ్య భట్టాది కవి జనంబులక అని ఆది కవి అయిన నన్నయ్యను స్మరించి వ్యాకరణం రాస్తానని. అలాంటి అవకాశం కలగడం తన మహాభాగ్యం అన్నారు. సంస్కృత ప్రాకృతాది లక్షణము చెప్పి తెలుగునకు లక్షణము చెప్ప కునికి ఎల్ల కవి జనంబుల నేరమి కాదు నన్ను ధన్యుగావింప తలచిన తలుపుక. వాళ్ళెవరూ రాయకపోవడానికి వాళ్ళ దమ్ములే కాదు, నా కోసం వదిలిపెట్టారు కనుక నేను రాస్తాను అని సంతృప్తి పడి అప్పటికి మనసు కుదుట పరిణత బుద్ధితో ఎంతో ఆత్మవిశ్వాసం భాషా వేదులు నను నివియా ఖణ్ముఖ వాణినుల అగు నెనయని సంతోషింప ఆంధ్ర భాషా భూషణము శబ్దశాస్త్రము రచయింతు. కనుక నువ్వు బ్రహ్మవి సరస్వతివి సాక్షాత్తు అని వాడు పొగిడేటట్టు ఆంధ్ర మహాభూషణం అనేటువంటి దాన్ని రాస్తాడు అని వ్యాకరణం రాయబూను. నిజమే, విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ. భాషావేత్తలు పొగడతారు కదా, ఇక సంకోచం ఎందుకు. అయినా కేతన తిక్కన నుండి మహోదాత్తుని సన్నిధానంలో ఉన్నవాడు నెల్లూరు. విద్య యొసగును వినయంబు కనుక నమ్రతో ఒప్పులు కలిగిన మెచ్చు, తప్పులు కలిగిన నిరింగి తగదిద్దు. తప్పని చెప్పకుడి కవులు నాస్తి కవులు ఉపాస్తి చేసేదం మిమ్మ. తప్పులుంటే చెప్పండి, నేను దిద్దుకుంటానన్నాడు. గుణదోషంబులెరిగిది గుణమిది ఇది దోషమని ఇది గుణము ఇది దోషమని పూజ గొంతులు సుఖములు. గుణదోషములెరుక గుణములని పూజ గొంతులు కుక్కవులు అని కుక్కవులు కూడా ఒక వారు ప్రార్థించి. అయినా అసూయ అనేది అపరిణత చిత్తుల సహజ లక్ష. వీడేం చెప్పతాడు, కోన్ కిస్కా గాడు
తిక్కన గారి శిష్యుడైనంత మాత్రం చేత రాస్తాడా, వ్యాకరణం రాసే దమ్ముందా అనుకుంటారే. అలాంటి అపరిమిత మతులు కనుక వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి ముఖ్య. కొత్తగా ఆంధ్ర భాష కొండొక లక్షణమిట్లు చెప్పినే ఉత్తమ బుద్ధి వీడయని ఓరలు పోవక భిన్నమే మీరొత్తిన మీకు మారుకొని ఉత్తరమిచ్చుట చాలా వ్రేగు మీ చిత్తమునందు నన్నెరవు సేయకుడి కవులార మృఖ్య అని తప్పులు ఎవరికైనా వస్తాయి, మహామహా వాళ్ళకే వస్తాయి. నేనిది గొప్ప శబ్దశాస్త్రమని చెప్పుకోవటంలా, ఇదిగిదిగో ఇది అని దారి చూపా అంతే అని మరొకసారి వినయని వినమిత మస్తకుడయ్యా. నేరములు కాళిదాస మయూరాదులకైన గలుగు వరులకు లేవే, సారమతులైన సుకవుల కారుణ్యము కలిగి నేర్పు కవిజనములకు. కంచి నెల్లూరు మరి యోరుగల్ల యోధ్య అను పురంబులపై గంగ కరుగమనిన తగి ఒక త్రోవ చూపెదా బహుపదంబులు ఆంధ్ర భాషకు కలవని అరసిక కేతన మాటను బట్టి తెలుగులో తొలి వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణమే అనుకుందాం. కన్నడ వ్యాకరణ ముద్ర మనస్సులో ఉన్నందువల్ల కాబోలు కేతన మార్గం కొంత వింతగానే ఉంటుంది. తెలుగును తత్సమ సద్భవం అత్త తెలుగు దేశ్యం గ్రామ్యం అని 5 విభాగాలుగా నిర్వచించి అచ్చ తెలుగు విభాగంలో సర్వసాధారణ వ్యవహార రూపాలను, దేశ్య విభాగంలో వ్యవహార చ్యుతమైన సాహిత్య మాత్రగతమైన తెమ్మెర యలనాగ వంటి వాటిని ఉదాహరించడం గమనార్హమైన విషయం. కేతననుసరించే చిన్నయ సూరి గారు సంస్కృత సమేతరంబగు భాష అస్సయనంబడు అని లక్షణం చెప్పారు. కేతన నకారాన్ని సకారంగానే గ్రహించాడు, కానీ కళాధృత ప్రకృతిక విభాగానికి పోలే. చతుర్థీ విభక్తి కోసం అనేక ప్రత్యయ అనే ప్రత్యయం చెప్పల కొరకు కై చతుర్థాత్త అని తృతీయ విభక్తితో కూడా ప్రత్యయం కూడా చెప్పల. తోడా సహల్దేరులోన తెలుగులో వికృతి అని వికారం కూడా చేయలే. తల్లి సంస్కృతంబే ఎల్ల భాషలకు, దానివల్ల కొంత గానబడి కొంత తాన కలిగే అంతయు ఏకమై తెలుగు భాష నాగ వినుతికెక్కే. అని ముద్దుగా చెప్పుకుంటూ పోయారు. శివకవులు విరివిగా ప్రయోగించిన తింట, కొంట, వింట, అంట అనే ప్రయోగ కొన్నిటిని గ్రహించి నిష్పాక్షికంగా వ్యవహరించాడనుకో. మధుకైట భారాది మరది రమ్మని పిలిచి పనికొంట నీకు ప్రాభవము కాది అని శ్రీనాథుడు కొంట అని ప్రయోగించగా, అహోబల పండిత్ ఈ కొంట గ్రామ్యమని నిరసించిన రాఘవ పాండవీయ వ్యాఖ్యాత ముద్దరాజు రామన్ తన ముందున్న అనంతుని ఛందస్సును విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణి తాతం భట్టు కవిలోక చింతామణిని కాక అతి ప్రాచీనమని నమ్మినందున ఆంధ్ర భాషా భూషణాన్ని ప్రమాణంగా గ్రహి కేతన కన్నడంలోని సృష్టిని చూసి తెలుగులో పునఃసృష్టి చేశాడనుకున్నాం కదా. దాని వివరాలు, దానితో మంచిని ఇతరుల పంచల నుండి ఎలా తెచ్చుకున్నాడు, గౌరవంగా తన గ్రంథానికి భాషాభూషణమని ఎలా నామకరణం చేసుకున్నాడో స్పష్టం. నాగవర్మ కావ్యాలోకనం 5 అధికరణాల లక్షణ గ్రంథం. శబ్దస్మృతి, కావ్యాల వ్యావృతి, గుణ వివేకం, రీతి, క్రమరస నిరూపణం, కవి సమయం అనేవి ఈ 5 అధికరణం. వీటిలో మన వివక్షత శబ్దస్మృత్యధికరణం మాత్రమే. ఈ అధికరణంలో సంధి, నామస్థితి, సమాసక్రమం, తద్ధితం, అఖ్యాతం అనే 5 అధ్యాయాలు. సంధి నామస్థిత వితత సమాసంకరంత తద్ధితంబు
విస్తర రూపాఖ్యాతమాఖ్యాతం మేనేద్వర నెత్తైదు మధ్యాయ వర్గం అని సంస్కృత స్మృతి అధికరణం ప్రారంభంలో చెప్పాడు నాగవ. కావ్యాలోకంలోని లక్షణాలు, కందాలలో ఉదాహరణలు ఇతర వృత్తాల్లో ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఇతడు తన కావ్యాలోకాన్ని కవి కల్గిదు గై కన్నడి కవితಗೆ ಬಾಳ್ಳದ ಉದಾತ್ತವಾಗ್ದೇವತಿರುದ್ಭವಹೇತು ಕೋಶಗೃಹಮನಿ ಭುವನ ತೊಡಿಯು ಅರೆದು ನಿಲ್ಪಂదో తచ్చరియే. కవులకిది చేతి అద్దం, కవితా జీవితానికి మూలం. ఉదాత్త వాగ్దేవతకు ఉద్భవ హేతు కోశగృహం వంటి ఇలాంటిది విశ్వవ్యాప్తి చెయ్యటం ఆశ్చర్యమా అని పొగడుకున్నాడు ఆయన. ఇక నాగవర్మ రచించిన కర్ణాటక భాషాభూషణం పాణిని అష్టాధ్యాయిలాగా సంస్కృత సూత్రాత్మక. అతడు అష్టాధ్యాయి సూత్రాలను ముఖ్యంగా సంధి స్త్రీ ప్రత్యయాధికారాలలోని సూత్రాలను యథాతథంగా అతికించుకొని తన గ్రంథంలో చిత్రంగా. ఈ సూత్రాల నివృత్తి కూడా సంస్కృతంలోనే. అలాగే పూర్వ కవులైన పంప, నయసేన, హరిపాలాదుల కావ్యాల నుంచి ప్రయోగాలు ఉదహరించారు. ఇది సంజ్ఞా, సంధి, విభక్తి, కారక, శబ్దరీతి, సమాస, తద్ధిత, ఆఖ్యాత, అవ్యయ నిరూపణ, నిపాత నిరూపణ విధానాలనే పరిచ్ఛేదాలు కల ఈ కర్ణాటక భాషాభూషణ కావ్యాలోకనంలో ప్రథమాధికరణమైన శబ్ద స్మృత్యధికరణానికి విస్తరమని పరిశీలిస్తే స్పష్టమవుతుంది. కావ్యాలోకన సంధ్యాధ్యాయం ప్రారంభంలో చెప్పిన శబ్దశాస్త్ర సంకేతాలు కర్ణాటక భాషాభూషణలోని సంజ్ఞాన విధానమని ప్రత్యేకంగా పరిచ్ఛేదమై, రెండవ అధ్యాయంలోని నామస్థితికి విస్తరణమే కర్ణాటక భాషాభూషణంలోని విభక్తి, కారక, శబ్దరీతి విధానాలని 3 పరిచ్ఛేదం. కేతన సూత్రీకరణ పద్ధతిలో అధ్యాయ విభాగంలో కావ్యాలోకనం, స్మృత్యధికరణాన్ని, విషయ విస్తరణ కర్ణాటక భాషాభూషణాన్ని అనుసరించినట్టు తోస్తాం. కేతన అధ్యాయాలను ప్రత్యేకంగా విభజించకపోయిన అనంతరంబ సంధులెరింగించద, అనంతరంబ విభక్తులు చెప్పద, అనంతరంబ సమాసంబు తెలిగించద, అనంతరంబ క్రియాపదంబులెరిగించద అని వక్ష్యమాణ విషయ ప్రారంభంలో శబ్ద స్మృత్యధికరణంలో అధ్యాయాలైదు. సంధి ప్రారంభంలోనే సంజ్ఞా వివర, నామస్థితి, సమాసక్రమం, తద్ధితం, ఆఖ్యాతం, ఆంధ్ర భాషాభూషణంలోని విషయ వర్గీకరణ తెరగు అలా సత్సమ భాషా లక్షణాది సంజ్ఞా వివరణం, సంధి, విభక్తులు, సమాసాలు, తద్ధితాలు, క్రియ. దీనిలో 166వ పద్యం నుంచి 169వ పద్యం వరకు 9 పద్యాలు తద్ధితాలకు సంబంధించినవి. అవి 136వ పద్యం తరువాత క్రియాపద వివరణానికి ముందు ఉండాల్సింది. కానీ లేఖక ప్రమాదం వల్ల క్రియాపద వివరణ మధ్యగా అసందర్భంగా వచ్చి పడ్డాయని అనుమానించడానికి అవకాశం. తాళపత్ర గ్రంథ లేఖకులు ఒక్కొక్కప్పుడు ఒక తాటాకును పొర్లించడానికి 2-3 పొర్లించడం, కొంత వ్రాసిన తర్వాత పొరపాటు తెలుసుకొని వెనకటి తాటాకులోని దాన్ని కూడా హంసపాదు వంటిదేమీ లేక ఆ వరుసలోనే వ్రాయడం తాళపత్ర గ్రంథ పరిశీలకులు అనుభవ విదితం. సారంగధర చరిత్రలో ఇలాంటి లేఖక ప్రమాదాల వల్ల కలిగిన 2 పద్యాల పౌర్వాపర్యాన్ని శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు నిరూపించటం పండితులందరికీ తెలుసు. కర్ణాటక భాషాభూషణానికి, ఆంధ్ర భాషాభూషణానికి గల రచనా క్రమం సామాన్యాన్ని బట్టి కేతన కర్ణాటక భాషాభూషణాన్ని, కావ్యాలోకనాన్ని ఎదుట పెట్టుకుని తెలుగు లక్షణం చెబుతూ వచ్చాడా అన్నంత ఆశ్చర్యం. స్థాళీ పులాక న్యాయంగా అనుకరణలేదు. ఆదులు, స్వరములు, అచ్చులు కాదు. లొగిన్
వ్యంజనములు హల్లులనగా మేదిని నెల్లల జల్లు కాదులు నైదైదు కోర్పనగ వర్గంబుల్ అకారాదయ ప్రసిద్ధా వర్ణా కాదయ త్రియస్త్రింశద్వర్జన వర్గాంతే మాంతా పంచ 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 ఎయిదే కకారాది నిర్పత్తదయత్కరమొయుడు వన్యగం పరివిడియం తైదైదు గెయ్యుడు వర్ణది నయుడుం వర్గంగళక్కు ముడిందు వావర్గం. అది కన్నడ పద్యం అన్నమాట. మనకు దంచ చకారాలున్నాయి. కేతన అనుసరణ ప్రవాహంలో కొట్టుకుపోయి కన్నడంలో ఐదైదు గెయ్యుడు వర్ణది నయుడుం వర్గంగళక్కుడు అన్న విధంగా ఐదైదు కూర్పు నలగ వర్గంబులను మొదటి పదం తుది వర్గం వదలక పై పదము మొదటి వర్ణము తోడన్ కదియ సంధులు నాదగు విదితపు తత్సంధులెల్ల వివరింతు తగ పరస్పర సన్నికర్ష సంహితా అని సంధౌ సర్వే సర్వసశ్చ లోపక విస్మృతి స్వరేవ వరతో షష్ఠితే అచ్చుగ ఔర యచ్చులపై అచ్చుగ ఔరా అచ్చులపై అచ్చు ఎకారంబు దాల్చు అబలా ఏదే ఇచ్చయ పూర్వముకో యచ్చరువై యునికిని నా ఉదాహరణంబులు ఈ వర్ణైకారేకారేభ్యో యః అనంతరంబ విభక్తులు చెప్ప తతో విభక్తయ నెలలనలనగ దళ పలలన చిలుక చిలుకలనగ జగతి చిల్లుట జలన సుమన్ సుమింకు ఎరదోళ్ అది దాని కన్నడం. గురునికి గురునకు ననగా బలగగ బాలునికి ననగ బాలున కనగా గరగకు గొరగకు గనగ దరమున కురమునకు నానుదాహరణంబుల్ ఉకారాంత తృతీయాదిష్విన్ ఆగమో భవత్ అనే ప్రయోగం గురువిన నీతిజ్ఞం గురువుని మత్ కరివచ్చన్ గరినెక్కెను గరిచేతంజచ్చే గరికి గవనము పెట్టెను. అలాగన్నమాట. కరియపు అరివల్లివు గిరిగిరి ఎల్లివు కరీంద్ర మల్లిమ గిరిపో అని కావ్యాలోకం సంస్కృత కన్నడం. సమ్ముఖంబు సేయునది సంబోధకం దేవా మాచే నాకు నావలన నాదనంబు నాయందనగా దేవా మాచే మాకున్ మావలన మాదనంబు మాయందనగ ఎరమి నీవు మీరు నేనేము ప్రవచ నిన్ను మిమ్మనంగ నన్ను మమ్ము నన ద్వితీయములయ్యనని విష్మదస్మత్ప్రదములు తెలియ నూత్న దండి చెప్పె నీమాలకు నామాలకు ధీరమ ధీమత మహితా వరుసతో తృతీయాదులయంచేమరక చేతనాది స్థోమం బిడ ఏక బహువచో నియతి యగు నీనందాంత లది ఏకాక్షర పదము వెలిగా దక్కిన పదములు వెలసిన తుది ఎత్తుల నిడుపు ఉడుప శనగును ఇలా ఎప్పటి ఎట్టుయుండు నీ ఎంతో స్త్రీయన ధీయన స్త్రీయన ఈ ఏకాక్షర పదంబులీ క్రియ జనుగౌ గౌరీయన గౌరియగున్ వాణీయన వాణియగు మణియను చోటన్ మణీయను చోట అకారక్కైక లఘూకృతమేకారం బహుళ మక్కువ మీదూదంత కేరా క్షర పదమడియే నిరాళకుం హ్రస్వమక్కుం వెల్లెడెంలోళం కన్నడ కావ్యాలంక యలమావి మొక్క కెంజిగురలంబుల నాగనవి ఉదాహరణం పేరని ఎడి శబ్దంబు పో పారం బెరుగునకు పెదల అధికత తెలుపు బెరాకది పేరామని పేరా ముదపాకులనగ బేరింపగన్ తెలుగు పదంబుపై పెంపనంగ సంస్కృతము చెల్లు నొక్కొక్క చోట మును సుఖవీంద్రుడు కుతులను పనికొని రచయించినట్టి పరిపాటి మెయిన్
ఏకపదముపై గాడు నెర్పెల్లదెడు గొనగుకాడు బలిమికాడు కొండెకాడు చనువుగాడు చెలిమికాడు జాడగాడు జోదగాడు బందికాడన నెల్లడ బరగుసుండు. తెలుగునకు లక్షణము భువి అలవడు క్రియ దండి చెప్పే అభిధానము లోపల చెప్పిన క్రియలన్నీ తెలియుడు సత్కవులు మేలు తేటపడ. దాదాపు 30 సంవత్సరాల క్రితం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గోష్ఠిలో ఆంధ్ర భాషాభూషణ ప్రస్తావన వచ్చి కర్ణాటక భాషాభూషణం, ఆంధ్ర భాషాభూషణం నామ సాదృశ్యాన్ని బట్టి ఏవైనా పోలికలు ఉంటాయేమో చూడండి అని విన్నవించారు. పరిశీలించవలసిందే. మన ప్రాచీనులంతా కన్నడాది భాషలు వచ్చిన వాడే అన్నారు శాస్త్రి. తర్వాత పరిశీలించగా ఈ పోలికలు కనిపించాయి. నా దురదృష్టం వల్ల శ్రీ శాస్త్రి గారి దీన్ని నివేదించే సదవకాశం పోయింది. పండితులు దీన్ని పరిశీలించగోరుతున్నానని తిరుమల రామచంద్ర గారు ఎంత సవినయంగా చెప్పారో చూడండి. రేపు నవకవులలో పాశ్చాత్యుల భావ చిత్రణ అనేటువంటి విషయాన్ని చెప్తారు. దాన్ని తెలుసుకోండి.